హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ చల్లని మ్యాంగో డెజర్ట్ రెసిపీస్ చేసుకోవడం చూద్దాం. ఫస్ట్ మనం మ్యాంగో డిలైట్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చేసే పద్ధతి అయితే చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మ్యాంగో కస్టర్డ్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక హాఫ్ లీటర్ పాలు ఒక గిన్నెలో పోసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. కాచిన పాలే అనమాట. దాంట్లోకి షుగర్ యాడ్ చేసుకుని షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత కస్టర్డ్ ని కలుపుకోవాలన్నమాట. నార్మల్ చల్లటి పాలలో ఒక 3 to 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి, ఉండలేం లేకుండా. దాన్ని ఇప్పుడు మరుగుతున్న పాలలోకి పోసేసుకొని కలుపుతూ ఉడికించాలి. ఒక 4 to 5 మినిట్స్లో అది చిక్కగా అయిపోతుంది. చూసినా కదా. దీన్ని ఇంకా దించేసి చల్లగా కానివ్వాలి. తర్వాత మనం మ్యాంగోస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 మ్యాంగోస్ తీసుకున్నాను నేను. వాటి పొట్టంతా తీసేసి మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని ముక్కలు మనం గ్రైండ్ చేసుకోవాలి, కొన్ని ఏమో పక్కన పెట్టేసుకోవాలి. సో చూసినా కదా, ఇక్కడ 2 మ్యాంగోస్ మొత్తం కట్ చేసేసిన నేను. ఇంకా మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు చక్కెర కావాలంటే దాంట్లో కొంచెం చక్కెర యాడ్ చేసుకోవచ్చు. మ్యాంగో స్వీట్గా ఉంటే అవసరం లేదు. తర్వాత షుగర్ సిరప్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలన్నమాట. ఒక 4 to 5 తీసుకున్నాను నేను. వీటిని సైడ్స్కి అంతా అంచులు కట్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్లోకి పెట్టేసుకొని షుగర్ సిరప్ని దానిపైన అప్లై చేసి ఇప్పుడు మ్యాంగో ప్యూర్ ఉంది కదా, దాన్ని కూడా అప్లై చేసేసాను పైనుంచి. తర్వాత దీనిపైన కూడా ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టేసుకోవాలి. ఇంకా మ్యాంగో ప్యూరీని పెట్టేసేయాలి దానికి కూడా. ఇంకా దానిపైన మనం ముందుగానే రెడీ చేసుకున్న కస్టర్డ్ చల్లగా అయిన తర్వాత దీనిపైన పోసేసుకోవాలి. చూసిన కదా, ఆ బ్రెడ్ స్లైసెస్ మునిగే వరకు పోసేసుకొని మళ్ళీ ఇట్లనే లేయర్స్ లాగా బ్రెడ్ మొత్తం పెట్టేసుకోవాలి. ఇప్పటి వరకు మ్యాంగో ప్యూరీ అండ్ మ్యాంగో కస్టర్డ్ ఇట్లా లేయర్స్ లాగా పెట్టినాం కదా. జస్ట్ దాంతోనే కాదు, టేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉంది. ఇక్కడ చూసిన కదా, అమూల్ ఫ్రెష్ క్రీమ్. దీన్ని తీసుకోవాలి. దాంట్లోకి మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ కంపల్సరీ వేసుకోవాలి. టేస్ట్ దాంతోనే బాగా వస్తుంది అనమాట, ఈ క్రీమ్ అండ్ మిల్క్ మేడ్. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి బీటర్ ఉంటే బీటర్తో బాగా బీట్ చేసుకొని వేసేసుకోవచ్చు. నేనైతే అట్లనే వేసేస్తున్నాను. అయినా సరే మనకు టేస్ట్ అయితే ఎక్కడ మారదనమాట, అట్లనే వస్తుంది. సో ఇక్కడైతే అది లాస్ట్ లేయర్ వేసిన తర్వాత పైనుంచి మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇంకా మ్యాంగో డిలైట్ అయితే రెడీ అయిపోయింది అని అనుకుంటున్నారా? కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే అప్పుడు మనకి చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మ్యాంగో కేక్ రెసిపీ కోసం 1 కప్ వరకు మ్యాంగో ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు షుగర్, పావు కప్పు ఆయిల్ కూడా పోసేసుకొని, లేదా నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోవచ్చు. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఒక 1 కప్ వరకు మైదా లేదా గోధుమ పిండి వేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా అట్లా జల్లించేసుకొని దీన్నంతా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ పాలు అనేది అవసరం పడితే పోసుకుంటూ కలపాలన్నమాట. ఎక్కువ పోయొద్దు. ఒక హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. సో చూసినారు కదా, కన్సిస్టెన్సీ అనేది కొంచెం రిబ్బన్ లాగా రావాలి. తర్వాత ఫ్లేవర్ కోసం మ్యాంగో ఎసెన్స్ లేదా వెనీలా ఎసెన్స్ వేసుకొని ఇట్లా లమ్స్ లేకుండా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని దానిపైన 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇదంతా మంచిగా అట్లా కలిపేసుకున్న తర్వాత కేక్ టిన్ ముందుగానే రెడీ చేసుకోవాలి. దాంట్లో బటర్ పేపర్ వేసుకొని ఇప్పుడు దానిపైన కేక్ బ్యాటర్ అంతా వేసేసుకోవాలి. చూసారు కదా, ఒకసారి అట్లా ట్యాప్ చేసేసి ఇప్పుడు ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లోకి పెట్టేసుకోవాలి. కుక్కర్లో కొంచెం సాల్ట్, ఇంకొక గిన్నె పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం ప్రీ హీట్ చేసుకోవాలి సిమ్లో పెట్టి. తర్వాత దాంట్లోకి కేక్ టిన్ పెట్టేసి మనం కేక్ని బేక్ చేసుకోవాలి. ఒక 40 మినిట్స్ లేదా 50 మినిట్స్ పడుతుంది టైం. తర్వాత ఒక బౌల్లోకి విప్పింగ్ క్రీమ్ ఇంకా మిల్క్ మేడ్ని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కేక్ పైన లేయర్స్ కోసం అనమాట. ఇప్పుడు ఒక 2 మ్యాంగోస్ కూడా కట్ చేసేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను, స్వీట్ కొంచెం ఎక్కువ ఉండాలనేసి. సో దీన్ని మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం మ్యాంగో డిలైట్ ఇందాక చేసినాం కదా, అట్లనే కేక్తో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. కేక్ పైన ఈ లేయర్స్ వేసుకోవడానికి దీనికి కస్టర్డ్ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందాక కస్టర్డ్ ఎట్లా వేయాలో చూసినాం కదా, సేమ్ అట్లనే చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ రెడీ అయిపోయిన తర్వాత అది చల్లగా అయిన తర్వాత మనం ఈ లేయర్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కేక్ అయితే మంచిగా బేక్ అయిపోయింది. దీన్ని మనము ఇప్పుడు 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. 3 లేయర్స్ వస్తే 3 లేయర్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 లేయర్సే కట్ చేసిన అనమాట. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ అదే కేక్ బేక్ చేసిన టిన్లోనే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ కింద కొంచెం మ్యాంగో ప్యూరీ అప్లై చేసి ఇక్కడ పైన మనం షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. కొంచెం ఫోర్క్తో అట్లా కూర్చున్నామంటే షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ కేక్ అనేది. ఇప్పుడు కస్టర్డ్, మ్యాంగో ప్యూరీ అంతా దానిపైన వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ లాగా మళ్ళీ ఆ కేక్ పీస్ ఉంది కదా, దాన్ని పెట్టేసుకొని దీనిపైన కూడా సేమ్ అట్లా లేయర్స్ వేసేసుకొని దీనిపైన ఇంకా కొన్ని మ్యాంగో పీసెస్ వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చల్లగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 hours తర్వాత మంచిగా అట్లా కట్ చేసేసుకొని పీసెస్ లాగా తినేసేయడమే.
మ్యాంగో డిలైట్‌ని మనం ఇట్లా కేక్‌తో చేసుకోవచ్చు. లేదా బ్రెడ్ పీసెస్‌తో కూడా చేసుకోవచ్చు. ఎట్లా చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ అయితే బ్రెడ్ పీసెస్‌తో చేసుకుంటే అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. టేస్టీగా తిన్నట్టు కూడా ఉంటుంది. నెక్స్ట్ చాలా సింపుల్‌గా మ్యాంగో కుల్ఫీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం డ్రై ఫ్రూట్స్‌ని అట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఎన్ని రకాలైనా తీసుకోవచ్చు. దాన్ని మెత్తగా అట్లా గ్రైండ్ చేసి ఒక బౌల్‌లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి పాలు యాడ్ చేసుకోవాలి. ఎన్నైనా వేసుకోవచ్చు. ఇది కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించాలన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసుకొని ఒక 2 స్పూన్స్ చక్కెర వేసేసుకొని మంచిగా కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఉడికించి దాన్ని పక్కన పెట్టేసేయాలి చల్లగయ్యే వరకు. ఇప్పుడు మ్యాంగో ఉంది కదా! ఒక చిన్న సైజ్ మ్యాంగో తీసుకున్నా నేను. దాన్ని పైన కొంచెం కట్ చేసి లోపల ఉన్న పీస్‌ని తీసేసేయాలి అట్లా. వేరే కుల్ఫీ మౌల్డ్ అవసరం లేదు. జస్ట్ మనం ఈ మ్యాంగో లోపలనే మనం కుల్ఫీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చల్లగా అయిపోయిన ఈ పాలు ఉన్నాయి కదా! దాంట్లోకి కొంచెం క్రీము, కొంచెం కండెన్స్ మిల్క్ వేసేసుకొని జస్ట్ అట్లా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో కావాలంటే మ్యాంగో ప్యూరీ, మ్యాంగో పీసెస్ వేసుకోవచ్చు. నేను ఏమి అసలు ప్లెయిన్‌గానే చాలా బాగుంది. మిల్క్ షేక్ లాగా సూపర్ ఉంటది ఇట్లా చేసుకుంటే. దీన్నంతా ఇప్పుడు మ్యాంగో లోపల పోసేసి మూత పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. సో, ఓవర్ నైట్ పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన పాలలో ఇంకా కొంచెం మ్యాంగో పల్ప్ వేసేసి దీన్ని మ్యాంగో కుల్ఫీ లాగా ఇంకో గ్లాస్‌లో పోసేసి దానిపైన ఒక స్టిక్ పెట్టేసి కవర్‌తో క్లోజ్ చేసేసినాను. అది కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా సింపుల్‌గా ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే మ్యాంగో పీసెస్‌ని కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. సో, చూసారా అవి ఇట్లా గట్టిగా అయిపోయిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఒక మిక్సీ జార్‌లోకి ఏసేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇంకా కండెన్స్ మిల్క్ మేడ్ ఉంటది కదా! అది కూడా వేసేసుకోవాలి. స్వీట్‌నెస్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. క్వాంటిటీ అయితే అన్నీ ఒక పావు కప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా! దాన్ని కూడా వేసేసుకొని మెత్తగా అట్లా గ్రైండ్ చేసుకొని ఇది ఒక గ్లాస్ బౌల్‌లోకి పెట్టేసి దాన్ని కూడా కవర్ చేసేసి ఇంకా మూత పెట్టి మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ ఇవన్నీ పెట్టేసినా అనమాట నేను. సో, ఇక్కడైతే కుల్ఫీ ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇది మ్యాంగో అయితే ఇట్లా గట్టిగా అయిపోయింది కదా! సో, దాని పైన ఉన్న పొట్టంతా పీల్ చేసేసుకోవాలి. చూసారా తీసేసి ఇప్పుడు కట్ చేసేసుకుంటే మనకి లోపల వైట్‌గా లాస్ట్ లేయర్ అంతా మ్యాంగోతో చాలా బాగుంటుంది. చూసారు కదా ఇంట్లోనే చాలా సింపుల్‌గా మ్యాంగో కుల్ఫీ, మ్యాంగో ఐస్ క్రీమ్‌ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో, మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు గానీ, పెద్దవాళ్ళకి గానీ చాలా నచ్చుతుందనమాట. సో, నెక్స్ట్ అయితే మ్యాంగోతో ఇంకొక సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మ్యాంగో పీసెస్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం చీజ్, కొంచెము తేనె వేసుకోవాలి. చక్కెర అవన్నీ వేయట్లేదు. ఇట్లా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ తినాలనిపిస్తే ఇట్లా చేసుకోండి. చాలా బాగుంటుంది. మ్యాంగో మూస్ అనమాట ఇది. సో, మ్యాంగోస్‌తో ఈ డెజర్ట్ రెసిపీస్ నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి, హైప్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అంతవరకు బాయ్.